బీఆర్ఎస్ భవన్‌లో రేవంత్ రెడ్డి పాలన గురించి ఒక లఘు చిత్రం అయితే ప్రదర్శించడం అయితే జరిగింది. రేవంత్ రెడ్డి పరిపాలన తీరు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ తీరును వీళ్ళొక చిత్ర రూపంలో, లఘు చిత్ర నటన రూపంలో అయితే చిత్రీకరించిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా సర్పంచ్ వ్యవస్థాపక, ఏదైతే గ్రామ సర్పంచ్‌లకు సంబంధించి సంబంధించిన సుర్వి యాదయ్య గౌడ్ అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి అసలు ఆ చిత్రం ఏంటి? అసలు ఆ చిత్రంలో కొన్ని కొన్ని సన్నివేశాలు చూసాము. అసలేంటి దాని ద్వారా ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన విధానాన్ని కండ్లకు గట్టినట్టు ప్రజలకు చూపిస్తేందుకు అదొక భాగం. హైదరాబాదితులు అనేక మంది పేదలు ఇండ్లు కూలిపోయి రోడ్న పడ్డారు. అది కళ్ళకు గట్టినట్టు చూపించు. ఇట్లాంటివి రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు కళ్ళు కట్టినట్టు చూపిస్తున్నాం. కేంద్రంలో రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ బహుజనులకు బలైన వర్గాలకు జరుగుతున్న న్యాయం చేస్తామని చెప్తూ ఇక్కడ రాష్ట్రం వరకు వచ్చే వరకు, తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకరా ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ కూడా కల్పిస్తామని చెప్పి స్థానిక సంస్థ ఎన్నికలకు పోతామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మోసం తీరు. అదేవిధంగా పెన్షన్లు 2000 నుంచి 4000 పెంచుతానని చెప్పిన తీరు కానీ, అదేవిధంగా ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు ఆశ చెప్పి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం చేస్తున్న ఉద్యోగాలు కల్పించకుండా కానీ, అదేవిధంగా మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు కానీ అనేక రూపాలలో రకంగా జరుగుతున్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగం అనుముల్లా రాజ్యాంగం అన్నట్టు తిరుగుతున్నట్టు రాష్ట్రంలో క్లియర్గా ప్రతి ఒక్కటి కనపడుతుంది. అనుముల్లా ట్యాక్సీ రూపంలో అన్నట్టు, ఎందుకంటే ప్రజలకు కళ్ళకు గట్టినట్టు ఉన్నాయి. వీళ్ళు చేయవలసిన అభివృద్ధి పనులు చేయకపోవడం కానీ, అదేవిధంగా డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు తెలంగాణలో తెరలేపుతుంటది. ఏదేమైనా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను అమలు పరచాలన్నప్పుడల్లా ఓ డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు తీసుకొస్తారు. గతంలో చూస్తున్నాం, 2 సంవత్సరాల ముందు సంధి చూస్తున్నాం, కేటీఆర్ కు ఈ కార్ రేసు నోటీసులని కల్పించి ప్రజల్ని వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అడగకుండా డైవర్ట్ చేస్తారు. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ జాతిపిత, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినోడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో ఎక్కడ లేని, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో కట్టి వాళ్లకు త్వరలో కట్టి నీళ్లు అందించి కొన్ని వేల లక్షలాది ఎకరాలు పారించిన వీరుడు. అట్లాంటి వ్యక్తుల పైన బురద జల్లేటందుకు ఏ రకంగానైతే జల్లొచ్చు అనే ఆలోచించి ఒక కాళేశ్వరం నోటీసులని కొన్ని రోజులు తీసుకొచ్చారు. వీరు కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తున్న మంత్రివర్గంలో బొగ్గు కుంభకోణాన్ని ప్రశ్నించిన హరీష్ రావు గారిని తీసుకుపోయి నోటీస్ విచారణ పేరుతోని, నోటీసులు ఇచ్చే విచారణ పేరుతోని కాలయాపన చేస్తారు. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రజాదరణ గల వ్యక్తి ఎవరంటే ప్రతిపక్ష నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. కేటీఆర్ పైన కూడా బురద జల్లేందుకు నోటీస్ ఇచ్చి అది కాలయాపన చేస్తుంది. అంటే రాష్ట్రంలో ఇట్లాంటివి జరుగుతున్నాయి. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలుపరచలేదు, ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, దేశంలో అనేక రకాలుగా జరుగుతున్న దాని మీద దేశంలో ఉన్న రాహుల్ గాంధీ సోయి లేకుండా ఉన్నాడు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమైనా మూటలు తీసుకుపోయి ఢిల్లీ పెద్దలకు ఇస్తున్నట్టు క్లియర్గా గట్టినట్టు లఘు చిత్రం తీసి విద్యార్థులు తీసి చూపించారు. అది వాస్తవాలు తెరపైకి తెచ్చి ప్రజల్ని ఈ రకంగా చైతన్యపరిచి ప్రభుత్వం సరైన మార్గంలో నడుస్తేందుకు ఇది ఒక లఘు చిత్రం అంటే నిరంకుశన పాలన అని కూడా రేవంత్ రెడ్డి పాలనని విమర్శిస్తూ మాట్లాడిన తీరు, గత ప్రభుత్వం అంటే 10 సంవత్సరాలు పరిపాలించింది ఒక కుటుంబానికే పరిమితమైన పాలన, వాళ్ళది కాదా నిరంకుశ పాలన? మరి ఈ రోజు మమ్మల్ని అనడానికి వాళ్ళకి ఏమి అర్హత ఉంది అన్నట్టుగా కాంగ్రెస్ నుండి విమర్శలు వస్తా ఉన్నాయి. ఎట్లా వస్తా ఉన్నాయి? గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాళేశ్వరం ప్రాజెక్టు కడితే వాళ్ళ కుటుంబానికి పంటలు పండాయి, రాష్ట్ర ప్రజలకందరికీ పంటలు పండిస్తుంటాయి. అదేవిధంగా మిషన్ భగీరథ పనులు తెచ్చి, అదేవిధంగా ప్రతి గ్రామంలో చెరువులని కుడిక తీసి పెద్ద గంగాలం లాగున్నాయి, సముద్రం లాగా వెడల్పు చేసి చెరువులలో నీళ్ళు నింపిండు. అదే రకంగా చూస్తే ప్రతి ఇంటికి నల్ల ట్యాప్ ఇప్పంగానే ప్రతి ఇంటి ముంగట నల్ల
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించాడు. ఆ రకంగా చూస్తే ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలు పెట్టిండు. హరితహారం విప్లవం లాగా చేపట్టిండు. ప్రతి గ్రామ పంచాయతీలో చెత్తా చెదారం తరలించకపోతేందుకు ట్రాక్టర్ కొనుగోలు చేసిర్రు. ప్రతి పల్లెలో ఒక రైతులు ఒక వేదిక దగ్గర కూర్చోటానికి రైతు వేదికలు కట్టిర్రు. ప్రతి పల్లెలో డంపింగ్ యార్డ్లు చేసిర్రు. చెత్తా చెదారాన్ని తీసి డంపింగ్ యార్డ్‌లో ఎరువులు తయారు చేస్తారు. ఇట్లాంటివి రాష్ట్రంలో ఏ ఏ రాష్ట్రంలో జరగనట్టు అభివృద్ధి పనులు కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అదే విధంగా సెక్రటేరియట్ కట్టించిండు. ఆళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారా? ఇయాల పరిపాలన కొనసాగిస్తలేవా? సెక్రటేరియట్ ప్రతి జిల్లాకు ఒక కలెక్టరేట్ కట్టించినావు. ఆ కలెక్టరేట్‌లో పరిపాలన జరుగుతలేదా? అనేక రకాలుగా అభివృద్ధి పనులు జరిగినాయి. తెలంగాణ చూస్తేనే మోడల్‌గా కనపడుతుంది. ఇయాల హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా, ఏ బ్రిడ్జి చూసినా దీన్ని కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నడిచింది అభివృద్ధి అని చెప్తుంటారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ కుటుంబం కోసం చేసుకునేవి కాదు కదా. ఏమైనా ఒక ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు రాష్ట్రంలో ఇట్లా ఉన్నది. వీళ్ళ పరిపాలన చేయమని ప్రజలు మరి వీళ్ళకి అవకాశం ఇచ్చిర్రు. వీళ్ళు చేయాలని చెప్పిర్రు. వీళ్ళు ఏమైనా మ- పెన్షన్ 2,000 ఉంటే 4,000 ఇస్తాం. రైతు బంధు 10,000 ఉంటే 12,000 ఇస్తాం. ఆ ఆ, అదే విధంగా దళిత బంధు ఉంటే మేము 10,000 ఇస్తే 12,000 15,000 చేస్తామని ఇట్లాంటి ఒక ఎక్స్ట్రా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. మరి వీళ్ళు ఇవాళ చేస్తాను ప్రజలు అధికారం ఇచ్చిర్రు. నువ్వు 5 సంవత్సరాలలో చేయవలసిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి. ఆ అభివృద్ధి పనుల్లో మార్గంలో నడిపి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి మొన్న దాదాపు 2 సంవత్సరాలు అయిపోయినాకనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టినావు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయి దాదాపు 12 నెలలు 13 నెలలు అది అవుతుంది. ఇట్లాంటి ఎన్నికలను నువ్వు నిర్వహిస్తేందుకు నీకు చేతగాకుంటున్నావు. నువ్వు పరిపాలన మీద దృష్టి పెట్టేది మర్చిపోయినావు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిపోయినావు. పెన్షన్ ఉద్యోగులు అండి వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు వాళ్ళు అన్నమో రామచంద్ర అన్నట్టు అలవరిస్తున్నారు. వాళ్ళు మా డబ్బులు మాకు ఇవ్వంటుండ్రు. వాళ్ళకి ఇస్తలేడు. వీళ్ళు ఏమైనా డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలకే తెరలేపుతున్నారు కానీ నిజమైన పరిపాలన మీద దృష్టి పెట్టాలి. వీళ్ళని ప్రజల్ని చైతన్యపరుస్తేందుకు ఇలాంటి లఘు చిత్రాలను ఇంకా బోలెడన్ని వచ్చేది ఉంది. ఇది షాంపుల్ ఫస్ట్ మాత్రమే. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తీరు మార్చుకోవాలి. వీళ్ళు ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. ఆ ప్రజాపాలన లేకుండా ప్రజల్ని హింసించే పాలన, ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పాలన, ఇది పాపిస్ట్ పాలన లాగా తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. రేవంత్ రెడ్డి గారిది అన్నట్టు కళ్ళకు గట్టినట్టు చిత్రం చూపించడం జరిగింది.